హాయ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్. రియల్మీ మొత్తం మీద ఇండియాలో ఫస్ట్ 5G ఫోన్ రియల్మీ X50 ప్రోని అయితే లాంచ్ చేసింది. సో ఇదే ఇండియాలో లాంచ్ అయిన ఫస్ట్ స్నాప్డ్రాగన్ 865 ఫోన్ కూడా. సో దీన్ని అయితే వీళ్ళు రెండు కలర్స్లో లాంచ్ చేశారు. సో రస్ట్ రెడ్, మోసో గ్రీన్ అని రెండు కలర్స్ని అయితే లాంచ్ చేశారు. అండ్ ఈరోజు సాయంత్రం 6 గంటలకే వీళ్ళు ఆలోచించుకోవడానికి కూడా సమయం లేకుండా సో 6 గంటలకే ఫస్ట్ సేల్ని అయితే ఫ్లిప్కార్ట్లో ఉంచారు. సో ఈ వీడియోలో మనం ఈ రియల్మీ X50 ప్రో 5G ఫోన్ గురించి సో ఫుల్ డీటెయిల్స్ అయితే డిస్కస్ చేద్దాం. సో స్పెక్స్ అలాగే సో ఇప్పుడు ఈ ఫోన్ని ఈ ప్రైస్ సెగ్మెంట్లో కొనొచ్చు అనేది కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది. ముందుగా డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఈ రియల్మీ X50 ప్రో మీకు బ్యాక్ చూడడానికి సేమ్ రియల్మీ X2 ప్రో అండ్ రియల్మీ X2 ఉందో సో అలాగే కనిపిస్తుంది. కాకపోతే సో గ్లాస్ బాడీ అయినప్పటికీ వీళ్ళు గ్లాసీ ఫినిషింగ్ కాకుండా సో మ్యాటే ఫినిషింగ్తో అయితే ఈ X50 ప్రోని అయితే తీసుకొచ్చారు. దీనివల్ల ఫింగర్ ప్రింట్స్ అయితే సో కనిపించవు. సో అదొక మంచి విషయం. అండ్ ఫ్రంట్ మనకి డ్యూయల్ పంచ్ హోల్ కట్అవుట్తో డిస్ప్లే అయితే వస్తుంది. సో డిస్ప్లే 6.44 ఇంచ్ సూపర్ ఆమ్లెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ ప్లస్ రెజల్యూషన్తో వస్తుంది. 90 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ డీసీ డిమ్మింగ్ ఫీచర్ని సపోర్ట్ చేస్తుంది. అండ్ 408 పిక్సెల్స్ పర్ ఇంచ్తో ఈ డిస్ప్లే అయితే వస్తుంది. 1000 nit బ్రైట్నెస్తో వస్తుంది. 92% స్క్రీన్ టు బాడీ రేషియోతో వస్తుంది. సో బెజల్స్ అయితే థిన్గా ఉండబోతున్నాయి. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. అది కూడా 0.27 సెకండ్స్లో అన్లాక్ చేస్తుందని అయితే వాళ్ళు చెప్తున్నారు. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే లీక్స్లో వచ్చినట్లే సేమ్ 6 కెమెరాస్తో అయితే వచ్చింది. బ్యాక్ సైడ్ 4 కెమెరాస్ ఉంటాయి. సేమ్ వర్టికల్ డిజైన్ ఏదైతే X2 ప్రోలో చూసామో అలాంటి డిజైన్ తోటే ఉంది. అండ్ ఫ్రంట్ డ్యూయల్ కెమెరా సెటప్లో మనకి 32 MP మెయిన్ సెన్సార్ అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అయితే వస్తుంది. సో ఈ 32 MP మెయిన్ సెన్సార్తో మనం స్లో మోషన్ వీడియోని షూట్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ వీడియోలో కూడా వీళ్ళైతే సో ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఇచ్చారు. సో అల్ట్రా ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే వీళ్ళు పిలుస్తున్నారు. అండ్ ఫ్రంట్ బొకే ఎఫెక్ట్తో కూడా మీరు వీడియోస్ని అయితే షూట్ చేయొచ్చు, అదొక మంచి విషయం. అండ్ బ్యాక్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే సో 64 MP మెయిన్ సెన్సార్, సామ్సంగ్ SL GW1 సెన్సార్నే వీళ్ళైతే యూజ్ చేశారు. వీళ్ళు సోనీ IMX686 సెన్సార్, సో సామ్సంగ్ 108 MP సెన్సార్ కాకుండా సో ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి సోనీ IMX686 సెన్సార్ని అయినా యూజ్ చేస్తే బాగుండేది. కొంచెం బెటర్ సెన్సార్ అయితే అయి ఉండేది. బట్ వీళ్ళు రియల్మీ X2 ప్రో అండ్ రియల్మీ X2లో వాడిన సో అక్కడ మిగిలి ఉంటాయి, వాటిని అయితే దీంట్లో కంటిన్యూ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ వస్తుంది. అండ్ 12 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అండ్ ఒక బ్లాక్ అండ్ వైట్ సెన్సార్ని కూడా అయితే వీళ్ళు ఇచ్చారు. 20x హైబ్రిడ్ జూమ్ని అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. అండ్ 960 FPS స్లో మోషన్ వీడియోస్ని రికార్డ్ చేయొచ్చు. 4K 60 FPSలో కూడా సో వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. సో అల్ట్రా ఇమేజ్ స్టెబిలైజేషన్, అల్ట్రా మ్యాక్స్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అని సో వీళ్ళైతే స్టెబిలైజేషన్ ఫీచర్ని అయితే ఇచ్చారు, సాఫ్ట్వేర్ బేస్డ్ ఫీచర్. సో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే మీకు ఇందులో లేదు. అండ్ ఈ రియల్మీ X50 ప్రో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో డాల్బీ అట్మాస్ హై రెజల్యూషన్ ఆడియో సపోర్ట్తో వస్తుంది. డ్యూయల్ ఛానల్ GPS సపోర్ట్తో వస్తుంది. అండ్ NFC-తో వస్తుంది. అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ రియల్మీ UI-తో 110తో వస్తుంది. అండ్ స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో సెకండ్ జనరేషన్ X55 మోడెమ్తో అయితే వస్తుంది. సో అన్ని 5G బ్యాండ్స్ని అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుందని అయితే వాళ్ళు చెప్తున్నారు. అండ్ మనకి 12GB ర్యామ్ వరకు మ్యాక్సిమం ర్యామ్ ఉంటుంది. 256GB హైయెస్ట్ స్టోరేజ్ వేరియంట్ అయితే ఉంది. సో UFS 3.0 స్టోరేజ్ని అయితే వీళ్ళు యూజ్ చేశారు. సామ్సంగ్ వల్ల UFS 3.0 స్టోరేజ్ని మేము యూజ్ చేసామని, టర్బో రైటింగ్ స్పీడ్ టెక్నాలజీ వల్ల ఇది UFS 3.1 కంటే బెటర్గా ఉంటుందని అయితే వాళ్ళు లాంచ్ ఈవెంట్లో అయితే చెప్పారు. అండ్ ఈ ఫోన్ లేటెస్ట్ LPDDR5 ర్యామ్తో వస్తుంది. DDR4తో కంపేర్ చేస్తే 2 times ఫాస్ట్గా ఉంటుందని అయితే వాళ్ళు చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా సో Wi-Fi 6 సపోర్ట్తో అయితే వస్తుంది. సో బెటర్ వైఫై స్పీడ్స్తో, బెటర్ స్టెబిలిటీతో సో వైఫై కనెక్టివిటీ అయితే ఉంటుందని అయితే వాళ్ళు చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా డివైస్ కూల్ అవ్వకుండా వేపర్ కూలింగ్ సిస్టమ్ని అయితే వీళ్ళు యూజ్ చేశారు. సో ఎలాంటి IP రేటింగ్తో అయితే ఈ ఫోన్ రావట్లేదు. సో ప్రైస్ అండ్ స్టోరేజ్ వేరియంట్స్ గురించి మాట్లాడుకుంటే 3 వేరియంట్స్ని లాంచ్ చేశారు. 6 128GB ముందుగా సో మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ట్విట్టర్లో అయితే నేను ఒక పోస్ట్ చేశాను. సేమ్ 37,999 ప్రైస్ రేంజ్లో 6 128GB వేరియంట్ని లాంచ్ చేశారు. అండ్ 8 128GB వేరియంట్ని 40,000కి లాంచ్ చేశారు. అండ్ 12 256GB వేరియంట్ని 45,000కి లాంచ్ చేశారు. సో ఇవి ఈ ఫోన్ యొక్క స్పెక్స్ అండ్ ప్రైస్. సో 38,000లో అయితే వీళ్ళు బేస్ వేరియంట్ని లాంచ్ చేశారు. సో 38,000 ప్రైస్ రేంజ్లో వచ్చిన ఈ ఫోన్లో సో మంచి హార్డ్వేర్, స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్, సో లేటెస్ట్ ప్రాసెసర్, కొంచెం ఎక్కువ కాస్ట్ అయితే పడుతుంది. సో బట్ వీళ్ళు ఒక ఫ్లాగ్షిప్ ఫోన్గా వస్తుంది కాబట్టి వీళ్ళు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇస్తే బాగుండేది. అండ్ మెయిన్ సెన్సార్ కూడా వీళ్ళు సామ్సంగ్ SL GW1 ఒక మిడ్ రేంజ్ సెన్సార్, దాన్ని కాకుండా ఇంకేదైనా సో లేటెస్ట్ సెన్సార్ని యూజ్ చేస్తే బాగుండేది. అట్లీస్ట్ సోనీ IMX686ని యూజ్
యూజ్ చేసినా బాగుండేది. సో ఇప్పుడు ఈ రియల్మీ X50 ప్రోని సో 38,000 ప్రైస్ రేంజ్లో ఈ ఫోన్ని పర్చేజ్ చేయొచ్చు అంటే సో 5G ఇంకొక 2-3 సంవత్సరాల తర్వాత విషయం. అది రాకముందే సో 5G కేపబిలిటీ ఉన్న ఈ ఫోన్ని సో 5G ఉంది కదా అని మనం 38,000 పెట్టి కొనడం అయితే సో అనవసరం. సో ఇప్పుడు నేనే ఉన్నాను అన్బాక్సింగ్ కోసం ఈ ఫోన్ని కొంటే సో ఈవెన్ నేను ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత అమ్మినా కానీ సో నాకు ఎంత లాస్ వస్తుంది. అలాంటిది 2 సంవత్సరాల తర్వాత సో 5G వచ్చేసరికి సో ఇంతకంటే బెటర్ స్పెక్స్తో సో బెటర్ రిఫ్రెష్ రేట్తో అప్పటికి లేటెస్ట్ 885 ప్రాసెసర్ వస్తుంది. ఏ ప్రాసెసర్ వస్తుందో సో అంత పవర్ఫుల్ సేమ్ ఇదే ప్రైస్ రేంజ్లో అయితే మనకి రావచ్చు. సో మీకు 5G వచ్చే టైంకి సో 30,000 ప్రైస్ రేంజ్లో ఇంతకంటే బెటర్ హార్డ్వేర్తో కూడా సో ఫోన్స్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో 5G కోసమే మీరు ఈ ఫోన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఒకవేళ రిమైనింగ్ స్పెక్స్ అన్నింటిని కన్సిడర్ చేస్తే సో స్నాప్డ్రాగన్ 865 ఫోన్ అయితే మనం సో ఇంతకంటే తక్కువ ప్రైస్ రేంజ్లో ఇంకొక 2-3 నెలల్లో అయితే చూసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇది రియల్మీ X50 ప్రోకి సంబంధించి స్పెక్స్ అండ్ ఫుల్ డీటెయిల్స్ అండ్ నా ఒపీనియన్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అలాగే మీరు ఈ రియల్మీ X50 ప్రో 5G ఫోన్ని సో ఇప్పుడు మనం 5G రాకముందు కొనడం కరెక్ట్ అంటారా? సో మీ ఒపీనియన్ని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో వీడియో ముగించే ముందు మరోసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి గంటనైతే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.